కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు వచ్చి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. ఇంతకు ముందు మనం చూసాము గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ చేసిన విమర్శలకు కౌంటర్ గా వాళ్ళు సమాధానం ఇచ్చారు. గన్ పార్క్ దగ్గర తాము సిద్ధంగా ఉన్నాము, అమరవీరుల స్తూపం దగ్గరికి రావాలి, తాము ఎలాంటి చర్చకైనా సిద్ధం, కానీ ఆ చర్చకి మాజీ మంత్రులు హరీష్ కానీ కేటీఆర్ కానీ వస్తేనే మేము ఏ అంశం పైన చర్చించడానికి సిద్ధమన్నారు. దాన్ని కూడా మేము స్వీకరిస్తున్నాము, మంత్రులు ఇచ్చిన ఆ ట్విస్ట్ ని కూడా మేము స్వీకరిస్తున్నామని హరీష్ రావు మాట్లాడారు. కాబట్టి నేనే వెళ్తున్నాను, వాళ్ళు చెప్పిన చోటుకే వెళ్తున్నాను, వాళ్ళు చెప్పిన టైంకే వెళ్తున్నాము, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు మాజీ మంత్రులే రావాలి అని వాళ్ళు చెప్పిన ట్విస్ట్ కి కూడా మేము ఒప్పుకున్నాము. సో ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము, అమరవీరుల స్తూపం దగ్గర మీరంతా సిద్ధంగా ఉండాలి, పారిపోవద్దు అన్న పదం కూడా వాడారు హరీష్ రావు. అలాగే తమని అరెస్ట్ చేయొద్దు అని కూడా హరీష్ రావు అంటున్నారు. సో ఆయన తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు అమరవీరుల స్తూపం దగ్గరికి. చూడాలి మరి అక్కడ ఏం జరుగుతుందో. ఈలోపు ఇక్కడ 11 గంటలకి జూపల్లి కృష్ణారావు వస్తున్నారు అన్న సమాచారం కూడా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు సంబంధించి తమ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు సిద్ధం, తాను తెలంగాణ భవన్ కి వస్తాను అన్నారు. కాబట్టి అక్కడ కేటీఆర్ ఉంటేనే తాను చర్చకు సిద్ధమని జూపల్లి ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లోనే ఉంటారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ చేరుకున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని లెక్కలతో సహా చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అని హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్న TV9 తో మాట్లాడుతున్న లైవ్ ఇప్పటి వరకు చూశాము. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంతకు ముందు మనం గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన లైవ్ మనం చూసాము. బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ వస్తే మేము చర్చకు సిద్ధంగా లేము, ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు గాని కేటీఆర్ గాని వస్తేనే తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు పొన్నం ప్రభాకర్. దాన్ని కూడా ఆ ట్విస్టును కూడా మేము స్వీకరిస్తున్నాము, ప్రెస్ క్లబ్ అనుకున్నారు కానీ ప్రెస్ క్లబ్ కాదు, అమరవీరుల స్తూపం దగ్గర అయితే తాము చర్చకు సిద్ధమని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ ట్విస్ట్ కు కూడా మేము సిద్ధంగానే ఉన్నాము, అమరవీరుల స్తూపం దగ్గరే మేమే చర్చకు వస్తున్నాము, ప్రతి అంశం పైన కూడా చర్చిద్దాము అని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు జూపల్లి కృష్ణారావు అప్పులకు సంబంధించి లెక్కలు తేల్చేందుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ భవన్ కు జూపల్లి కృష్ణారావు వస్తున్నారు. కాబట్టి అక్కడ కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి అంశం పైన కూడా తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ ప్రకటించింది. ఎలాంటి గొడవలు వద్దు, కూర్చుని మాట్లాడుకుందాం, మేము వస్తున్నాము, రెడీగా ఉండండి, పారిపోవద్దు, అలాగే మేము రాగానే మమ్మల్ని అరెస్ట్ చేయించొద్దు అని కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు. గురుకులాల టెండర్లలో ట్విస్ట్ మనం చూస్తున్నాం. గన్ పార్క్ కు బయలుదేరి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 విజువల్స్ చూడొచ్చు, ఒకటి బీఆర్ఎస్ భవన్ వద్ద నుంచి, ఇంకొకటి గన్ పార్క్ వద్ద దృశ్యాలు చూడొచ్చు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. హరీష్ రావు ఏమన్నారో ఇంకొకసారి చూద్దాం. అన్ని ఆధారాలతో చెప్పడానికి మేము వస్తున్నాం, మీరు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలతో చర్చ పెట్టండి. ఇది కుస్తీ యుద్ధం కాదు, ఇది పోరాటం కాదు. ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర దళితులకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది కనుక వారి గొంతుకగా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ అంశాన్ని లేవనెత్తాం. ఒకవేళ తప్పు జరగకపోతే మీరు చర్చకు సిద్ధమైతే చలో లెటస్ డిస్కస్, మేము బయలుదేరుతున్నాం, అక్కడే ఉండండి, కదలొద్దు, తప్పించుకొని పారిపోవద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, సాయంత్రం దాకా మాట్లాడదాం.